ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నాను కూడా నేను. ఆ, మీకు చాలా పెద్ద పని పడినట్టుంది. సో ఈరోజు శాసన మండలిలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు, యాక్చువల్లీ సీరియస్ ఇష్యూ ఇది. ఆ, ఎంత నాటకీయ పరిణామాలు జరిగినాయి అంటే, మరి అంత సీనియర్ నాయకుడు ఎల్ఓపిగా ఉన్నాడు శాసన మండలిలో. శాసనసభకు ఎలాగూ వెళ్ళటం లేదు. అక్కడ శాసన మండలి ఒకటే నడుస్తుంది, అంటే నడవడం అంటే రెండు నడుస్తున్నాయి, కానీ అపోజిషన్ వెళుతోంది. దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నది బొత్స సత్యనారాయణ గారు, అందరికీ తెలిసిందే. హీ సచ్ ఏ సీనియర్ పొలిటికల్ లీడర్, పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆయన ఇక్కడ. మరి అటువంటి ఆయన, అలాగే సభా నియమాలు అందరికన్నా బాగా తెలుసు. మరి ఆయన ఎల్ఓపిగా ఉండగా ఆయన నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి పటాన్ని, అలాగే కొన్ని పొలిటికల్ స్లోగన్స్ పట్టుకొని చెప్పులు వేసుకొని ఆ మండలిలో స్పీకర్ పోడియం దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన వారించకపోగా బయటకు వచ్చి చేసిన తప్పుకి తర్వాత అర్థమైనట్టుంది ఎంత అపచారం చేశారనేది. చివరికి ఛాలెంజ్ చేస్తూ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు ఆయన. మరి ఆయన అంత పెద్ద సీనియర్ లీడర్ ఎలా అయ్యాడో నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడేదే జనాలకు సగం అర్థం కాదు, చేసే పనుల ద్వారా ఇంకోసారి బుక్ అయ్యాడు. చేసిన పనికి తప్పు ఒప్పుకొని క్షమాపణ అన్నా చెప్పాలి, లేదంటే కానీ పొరపాటు జరిగింది మరోసారి జరగదని చెప్పాలి. మేము మా అటువంటి ఉద్దేశాలు ఏం లేవు, అనుకోకుండా జరిగింది అన్న చెప్పాలి. చెప్పకుండా ఒక్క ఫోటో చూపించండి మేము చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నట్టు, ప్లకార్డులు పట్టుకున్నట్టు అని బయట కూడా అట్లాగే తిరిగారట. దానికి సంబంధించింది లోకేష్ గారి కాసేపటి క్రితం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లేటెస్ట్గా కాసేపటి క్రితమే ప్రభుత్వం, శాసన మండలి సంబంధించినటువంటి అధికారులు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ అది. ఒక్కళ్ళు కూడా చెప్పులు విడిచలేరు, అందరూ చెప్పులతోనే ఉన్నారు. ఆయన కళ్ళ ముందు అక్కడ బొత్స సత్యనారాయణ గారు కూర్చొని ఉన్నారు ఎదురుగా. ఆయన కళ్ళ ముందు అంతా జరిగితే బయటకు వచ్చి ఆయన దాన్ని ఏమంటారు, మొత్తాన్ని మార్చేసి ఛాలెంజ్లు కూడా చేశాడు. ఇప్పుడు ఎవరు పడింది, సూపులు పడింది ఎవరు, బొత్స సత్యనారాయణ. సరే, ఇకపోతే ఇంత మూకుమ్మడిగా అందరూ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టారంటే పార్టీ పరంగా ఏదో ఒక సభ్యుడు కాకుండా ఇది ఖచ్చితంగా పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం. పార్టీ అంటే ఎవరు, పార్టీ అధ్యక్షుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతుంది, ఆయన కనుసన్నల్లోనే. ఇంత బానిసత్వమా అని చెప్పేసి సార్ ప్రశ్నిస్తున్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటున్నారు. ఇక్కడ హిందూ అలాగే వేరే మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. వెంకటేశ్వర స్వామికి మతాలకి కులాలకి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయన రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని కూడా చెప్తారు. అనేక మంది ముస్లింలు ఎంతో పవిత్రతతో ఆయన మీద భక్తితో వెళుతుంటారు ఆయన దగ్గరకు. క్రిస్టియన్స్ కూడా వెళుతుంటారు. మరి అటువంటప్పుడు ఆయన భక్తుల మనోభావాలు కించపరిచారు కాబట్టి ఆయన భక్తులకు క్షమాపణ చెప్పాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రీడ్. సార్ విఠల్ గారు, మీ నాయకుడు సోము వీర్రాజు గారు కూడా మాట్లాడారు. కూటమి పెద్దలందరూ కూడా ప్రెస్ని అడ్రస్ చేశారు ఈ ఈవెంట్స్ అన్ని జరిగిన తర్వాత. సో పార్టీ పరంగాను అలాగే ఒక భక్తుడిగా ఏమంటారు, ఈరోజు జరిగిన దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశమా కాదా? విఠల్ గారు ఒకసారి ఆడియో చెక్ చేయండి, మీది మ్యూట్లో ఉన్నట్టుంది సార్. మాట్లాడు సార్. దీన్ని ఒక్క తెలుగువారు ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశము కూడా ఖండించాల్సినటువంటి సందర్భం. గత కొంతకాలంగా మనం గనక చూసినట్లయితే ఏదో ఒక కారణంగా, ఏదో ఒక విధంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ప్రజలకి దూరం చేయాలి, ప్రజలని భగవంతుడి దగ్గరికి
పోకుండా చేయడానికి తన వంతు కృషి ఏం చేయగలము అనే దాని మీదనే ఈ యొక్క వైసీపీ పార్టీ అధినాయకత్వం ఉన్నది అనేది మాత్రం మనం గమనిస్తూ వస్తున్నాం. అందులో భాగమే ఈ రోజున పరాకాష్ట. వీళ్ళు మన వాళ్ళు చెప్తుంటారు సహజ సామెత ప్రజ అంటారు, కానీ ఇక్కడ యథా రాజా తథా కార్యకర్త ఆ రకంగా తయారైంది ఆ పార్టీ యొక్క వ్యవహారం. ఈ యొక్క ప్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయి గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ఒక సిస్టమేటిక్ గా పోతున్నటువంటి విధానాన్ని కానివ్వండి, దాన్ని ఎదుర్కోవటానికి లేదా భవిష్యత్తులో మనకి ఇంకా అవకాశం కూడా ఉండదు అనే భావం కలిగి ప్రెస్టేషన్లకు పోయి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం తప్ప, మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఆ ప్లేకార్డులు పట్టుకొని ఆ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చిన వ్యక్తులు వారిలో నాకు తెలిసి ఎక్కువ భాగం హిందువులే ఉంటారు. అటువంటిది వారికి భయము భక్తి లేదా ఉన్నది. కానీ ఈ యొక్క అధినాయకుడు పెట్టేటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలతోటి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన భగవంతుడు వెంకటేశ్వర స్వామికి భక్తుడు కాదా, కానీ ఎందుకని నివారించలేకపోతున్నాడు అంటే చేత కావట్ల. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజున ఆ పార్టీ ఉన్నది. గతంలో మనం గమనించినట్లయితే ఒకే ఒక్కడు తనే సర్వాంతర్యామి అని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించున్నాం. కాబట్టి ముఖ్యంగా హిందూ మతాన్ని ఏ రకంగా అయినా సరే నిర్వీర్యం చేయాలని తను నమ్మినటువంటి తను ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దుగ్ధ కూడా కొంత ఉన్నది అనేది మాత్రం దీంతో తేటతెల్లమవుతుంది. అయితే అది వెంకటేశ్వర స్వామిని వీళ్ళు ఎన్నుకోవటమే వీళ్ళకి వచ్చిన దౌర్భాగ్యం. ఎందుకంటే ఆ స్వామి ఊరికినే వదలదు, ఎట్టి పరిస్థితుల్లో వదలదు. అందుకు గతంలో మనం అనేకమైనటువంటి దృశ్యం. కాబట్టి వీళ్ళకు కూడా ఏంటంటే పాపం పండింది. పాపం పండే ఇటువంటి పిచ్చి పిచ్చి, లేకపోతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి పోవటం ఏంటండి, వీళ్ళు కల్తీ నెయ్యి చేయటం ఏంటండి, లడ్లు కల్తీ ఏంటండి. అదేవిధంగా భక్తులకి దర్శనానికి కావాల్సినటువంటి వసతులు కూడా కల్పించకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్ని కూడా మనం గమనించాం. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట్లాడకూడదు, నాకు కొంత బాధేస్తోంది. కానీ ఈ పైశాచిక మనస్తత్వం కలిగినటువంటి ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోగా వెనుకబడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. దీన్ని ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కులాలకి మతాలకి అతీతంగా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతికి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, సర్వజనం వెళ్ళి దర్శించుకునేటువంటి దైవం. ప్రాంతాలు కూడా పాదం నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి భగవంతుని ప్రార్థించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్న ఈ సందర్భంలో వీళ్ళకి ఎందుకండి పిచ్చి పట్టింది. కాకపోతే పైగా కౌన్సిల్లోకి ఏంటండి, కౌన్సిల్కి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటన్నింటినీ దొంగలోకి ఆ శ్రేయార్థులే తేవద్దయ్యా అని చెప్పి చెబుతుంటే, అటువంటిది భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమలు తేవటం ఏంటి, ఒళ్ళు పలుపు కాకపోతే తదుపరి అయిపోయిన తర్వాత వాటిని విజయటం ఏంటి వీళ్ళకున్నటువంటి అంత అహంకారం. భగవంతుని కూడా వ్యతిరేకించి భగవంతుడి మీద కూడా ఈ రకంగా చేసేంత వీళ్ళకి ఏముంది అంటే ఏంటి అంటే పిచ్చి ముదిరింది, పోయి కాలం దగ్గర పడ్డది. ఇంకా ఇది కూడా లేకుండా ఆ పార్టీయే కనుమరుగైపోయేట్లు రాబోయే కాలంలో మనకి ఇప్పుడే కనపడుతున్నాయి. కాబట్టి అది ఎట్లా ఉన్నప్పటికీ అది భగవంతుడు చూసుకుంటాడు. కానీ ప్రభుత్వ పరంగా కూడా
దీనికి ఏమైతే వీళ్ళందరికీ శిక్ష విధించొచ్చో దాన్ని వీళ్ళందరిగా శిక్షించాలని మాత్రం, ఎందుకనే అంటే ప్రజానీకానికి కూడా తెలియాలి వాళ్ళని దెబ్బతి ఎటువంటి కఠినమైన శిక్షలు ఉంటాయి అనే దాన్ని కూడా అవసరమైతే వాటిని పరిశీలించి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం నేను మా పార్టీ ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. దీని మీద అవసరమైతే మా పార్టీ తరఫున కూడా మేము కావాల్సిన కార్యాచరణ ఎన్నుకుంటాం. దీని మీద ఒక ఉద్యమం కూడా తీసుకొచ్చి వీళ్ళ సంగతి మాత్రం ప్రజల్లో దుయ్యబట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను సార్.